ఎక్కువ మందిలో చూస్తున్న పేషెంట్లు ప్రతి ఒక్కరికి కూడా టాబ్లెట్స్ అన్నది మోర్ దెన్ ఒక 4 రకాలు, 5 రకాలు, 10 రకాలు మందుల్ని మనం బాడీలోకి ఇస్తున్నప్పుడు మనకి అవి వర్కింగ్ ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్గా దాన్ని పూర్తిగా అంటే ఏది కూడా మెడిసిన్ పెరిగే కొలది అంటే 1 మించి 2, 2 మించి 4, 4 మించి 8 వాడి కొలది దాంట్లో ఉన్న కొన్ని రకాల ఏవైతే పార్టికల్స్ ఉంటాయో అంటే మెడికల్లో కొన్ని పార్టికల్స్ కరిగి ఉంటాయి, కరగలేని ఉంటాయి. అలాగే ఓవర్ డోసు అంటే అది డోస్ పెరిగేటప్పుడు కూడా మన బాడీలో ఎక్కువ శాతం మనం డ్యామేజ్ చేసేది కిడ్నీని అండ్ లివర్ని అనుకుంటాం. వీటితో పాటు మనలో ఉన్న నర్వేస్ అంటే నరాల్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే మన బ్లడ్ పొల్యూట్ అవుతూ ఉంటుంది. అంటే బ్లడ్ ఎక్కువసార్లు ఫిల్టరేషన్ జరుగుతూ ఉండాలి. వీటి వల్ల తొందరగా మనకి ఉన్న ఎనర్జీ లెవెల్స్ అంటే ఏవైతే సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి తొందరగా ఎనర్జీ తగ్గిపోవడం, అలాగే మన బాడీలో షివరింగ్ రావడం, కాళ్ళు చేతులు బాగా పెయిన్స్ అంటే నొప్పుల కింద రావడం, మెండ నొప్పులు రావడం, ఎక్కువగా హెడేక్ రావడం, ఇలాంటివన్నీ ఎక్కువగా పెరుగుతూ ఉంటున్నాయి. అందుకని అవి వాడేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని మీరు కరెక్ట్గా టైం టు టైం వెళ్ళి వాళ్ళు డోసులు తగ్గేలాగా వాళ్ళు ఏం చెప్తారు చేసేలాగా మీరు ప్రయత్నం చేయాలి. లేదంటే నష్టపోయేది మీ శరీరమే. అందుకని ఇది జాగ్రత్తగా అందరూ తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మందికి ఓవర్ డోసులు అంటే ఎక్కువగా వాడేస్తున్న వాళ్ళని ఆ ట్యాబ్లెట్ల నుంచి విత్ ఇన్ 1 మంత్లోనే నార్మల్కి తీసుకొచ్చి ఆ తర్వాత నుంచి ఆ ట్యాబ్లెట్లు పని లేకుండా పూర్తిగా నార్మల్ ఉండేలాగా నేను 3 మంత్స్ కోర్స్ కింద రాసి నేను చేస్తున్నాను. ఈ విధంగా ఇంకా ఎవరికన్నా అలా ఎక్కువ మందులు వాడేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటి వాళ్ళు వెంటనే ఒకసారి రాజేశ్వరి హెల్త్కి రండి. మీ లోపల ఎంత డ్యామేజ్ అయిందన్నది నేను మీకే రిపోర్టుల ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.